విశ్వచైతన్య వారసులందరికీ విజయోస్. ది పవర్ గ్రాటిట్యూడ్ తరపున మా ప్రియమైన మీ అందరికీ శుభాభినందనలు. ది పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అనే అద్భుతమైన ఒక గొప్ప పుస్తకం ద్వారా ఎన్నో నిగూఢమైన రహస్యాలను నేర్చుకుంటూ అత్యున్నతంగా మారుతున్న మీకోసం ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాము. ధనికులయ్యే హక్కు మీకు ఉంది. అవును మిత్రులారా, ధనికులయ్యే హక్కు మీకు, మాకు, మనందరికీ ఉంది. మీరు ధనికులవ్వడానికి ప్రాథమిక హక్కు ఉంది. మీరు ఈ ప్రపంచంలో సమృద్ధిగా జీవించటానికి, సంతోషంగా, పూర్తి ఆరోగ్యంతో, స్వేచ్ఛగా ఉండటానికి వచ్చారు. అందుకే మీ వద్ద మీరు పరిపూర్ణంగా, ఆనందంగా, సఫలమైన జీవితం గడపటానికి అవసరమైనంత డబ్బు ఉండాలి. మీరు ఈ విశ్వంలోకి పురోగమించడానికి, వ్యాపకాలను విస్తరింపజేసుకోవటానికి, ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక రూపంలో మిమ్మల్ని మీరు వెల్లడించుకోవడానికి వచ్చారు. మీలోని అన్ని భావనలను చేసుకోవడానికి, వాటిని వ్యక్తపరచడానికి మీకు హక్కు ఉంది. దీనిలోని ఒక ముఖ్య అంశం మీరు మీ చుట్టూ అందం, వైభోగం ఉండేటట్లు చూసుకునే మీ సామర్థ్యం. మీరు మీ సుప్త చేతనాత్మక మనస్సు ద్వారా గ్రహించే సంపదలను అనుభవిస్తున్నప్పుడు మీరెందుకు లేమితో బాధపడాలి? కొద్దిపాటి దానితో ఎందుకు సంతృప్తి చెందాలి? ఈ అధ్యాయంలో మీరు డబ్బుతో స్నేహం ఎలా చేయాలో నేర్చుకుంటారు. ఒక్కసారి మీరు అలా చేయగలిగితే మీ దగ్గర ఎప్పుడు అవసరానికి మించిన డబ్బు ఉంటుంది. ధనవంతులు అవ్వాలన్న మీ కోరిక గురించి ఇతరులు మిమ్మల్ని సందేహింపడానికి గురి చేయకుండా, మీరు సిగ్గుపడేటట్టు చేయకుండా చూసుకోండి. ఆ కోరిక యొక్క అంతరార్థం పరిపూర్ణంగా, సంతోషంగా, అద్భుతమైన జీవితాన్ని జీవించటమే. విశ్వానికి సంబంధించిన కోరికది. అది మంచి కోరిక మాత్రమే కాదు, ఎంతో ఉత్కృష్టమైన కోరిక. ధనం అనేది ఒక ప్రతీక. ధనం మార్పిడికి ప్రతీక. కానీ మీకు అది కేవలం లేమి నుంచి స్వేచ్ఛకు మాత్రమే ప్రతీక కాదు. సౌందర్యం, సంస్కారం, సమృద్ధి, విలాసాలకు కూడా అది ప్రతీకే. అది దేశం యొక్క ఆర్థిక ఆరోగ్యానికి కూడా ప్రతీకే. మీ శరీరంలోని రక్త ప్రసరణ స్వేచ్ఛగా జరుగుతున్నప్పుడు మీరు శారీరకంగా ఆరోగ్యవంతులు. మీ జీవితంలో డబ్బు స్వేచ్ఛగా ప్రవహిస్తుంటే మీరు ఆర్థికంగా ఆరోగ్యవంతులు. డబ్బును కూడబెట్టి రేకుపెట్టెల్లో దాసి జనం భయపడుతున్నప్పుడు వారు ఆర్థికంగా జబ్బు పడతారు. డబ్బు ప్రతీకగా అన్ని కాలాల్లోనూ అనేక రూపాలు ధరించింది. మీరు ఆలోచించగలిగేది ఏదైనా సరే అది ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒక చోట చరిత్రలో డబ్బులా ఉపయోగపడుతుంది. బంగారం, వెండి సంగతి సరే, కానీ ఉప్పు, పూసలు, రకరకాల ఆభరణాలు కూడా ప్రాచీన కాలంలో జనం దగ్గర నుంచి సంపదని వారి దగ్గర ఉన్న గొర్రెలు, బర్రెలు ఆధారంగా నిర్ణయించేవారు. ఇప్పుడు మనం కరెన్సీ నోట్లను, ఇతర సులువైన సాధనాలను వాడుతున్నాము. దానికి కారణం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. బిల్లులు చెల్లించడానికి మీ వెంట గొర్రెలను తోలుకుపోవడానికన్నా చెక్కు రాయటం ఎంతో సులువని. సంపదల రాజమార్గం మీద నడవటం ఎలా? ఒకసారి మీకు మీ సుప్త చేతనాత్మక మనస్సుకున్న శక్తులు అర్థమయ్యాక అన్ని రకాల ఆధ్యాత్మిక, మానసిక, ఆర్థిక సంపదలకు దారితీసే రాజమార్గం యొక్క రోడ్డు మ్యాప్ మీ చేతుల్లోనే ఉంటుంది. ఎవరైనా మనసు యొక్క ధర్మం గురించి నేర్చుకుని ఉంటే ఆ వ్యక్తి నిశ్చయంగా తనకి ఎటువంటి లోటు ఉండదన్న విషయాన్ని ఆమె తెలుసుకుంటుంది, నమ్ముతుంది. ఆర్థిక సంక్షోభాలు, స్టాక్ మార్కెట్ల ఎగుడు దిగుడులు, ఆర్థిక మాంద్యం, సమ్మెలు, దౌడు తీస్తున్న ధరలు, చివరికి యుద్ధం లాంటివి ఏవి సంభవించినప్పటికీ పుష్కలంగా డబ్బు ఆమె చేతిలో ఆడుతూనే ఉంటుంది. దీనికి కారణం ఆమె సంపద ఆలోచనను తన సుప్త చేతనాత్మక మనసుకి అందజేసింది. తత్ఫలితంగా ఆమె ఎక్కడున్నప్పటికీ అది ఆమెకు డబ్బు ఇస్తూనే ఉంటుంది. ధన ప్రవాహం తన జీవితంలో నిరంతరం సాగుతుందని, తన దగ్గర ఎప్పుడూ తన అవసరాలకు మించి డబ్బు ఉంటుందని ఆమె తన మనస్సులో తనకి తాను నమ్మకం కలిగించుకుంది. ఆమె ఆదేశించినట్లుగానే జరుగుతుంది. రేపొద్దున ఏదైనా ఆర్థిక సంక్షోభం సంభవించినా ఆమె వద్దనున్న ప్రతిదీ విలువలేనిదైనా ఆమె సంపదనే ఇంకా ఆకర్షిస్తూనే ఉంటుంది. ఆమె ఆ సంక్షోభం నుండి సునాయాసంగా బయటపడుతుంది. అందులోంచి లాభం పొందే అవకాశం కూడా ఉంది ఆమెకు. మీ వద్ద డబ్బెందుకు అధికంగా లేదు? ఈ అధ్యాయం చదువుతూ ఆలోచిస్తుంటారు ఇలా. ఇంతకంటే ఎక్కువ ఆదాయానికి నాకు హక్కు ఉంది. నా ఉద్దేశంలో మనలో చాలా మంది ఈ విషయంలో ఇది నిజమై, మరింత ఎక్కువ ఆదాయానికి వాళ్ళకి నిజంగా అర్హత, హక్కు ఉన్నాయి. కానీ వాళ్లకు ఆ అవకాశం లేదు. అందుకు ప్రధానమైన కారణం డబ్బు ఎక్కువగా లేని వీళ్ళంతా మౌనంగా మనసులోనే బహిరంగంగానూ దాన్ని నిందిస్తుంటారు. దాన్ని ఒక అసహ్యకరమైన ఆకర్షణగా వర్ణిస్తుంటారు. డబ్బును చూస్తే రోత పుడుతుందని అంటారు. వాళ్ళు వారి పిల్లలతోనూ, స్నేహితులతోనూ డబ్బు మీద ఉన్న ప్రేమ అన్ని చెడు కార్యాలకి మూలం అని చెబుతూ ఉంటారు. ఆ కారణం వల్లనే కాకుండా వారు జీవితంలో పురోగమించకపోవడానికి కారణం వారిలో దొంగతనంగా సుప్త చేతనలో ఉన్న దారిద్ర్యంలోనే ఒక ప్రత్యేక గుణం ఉందన్న భావం. ఈ సుప్త చేతన భావానికి బహుశా బాల్యంలోని శిక్షణ, మత గ్రంథాలని తప్పుగా విశ్లేషించడం కారణం అయ్యుండవచ్చు. ధనము, సంతులిత
సమతులిత జీవితము రెండు ముఖ్యమే. ఒకసారి ఒక ఆయన నా దగ్గరకు వచ్చి నాతో అన్నాడు, నేను దివాలా తీశాను, అది సరే, నాకు డబ్బంటే ఇష్టం లేదు, అన్ని పాపిష్టి పనులకి అదే మూలం. ఈ వాక్యాలు గందరగోళంలో, మానసిక రుగ్మతలోనూ ఉన్న వ్యక్తి ఆలోచన తీరుని సూచిస్తున్నాయి. కేవలం ధనాన్ని ప్రేమిస్తూ మిగిలిన అన్ని విషయాలు పట్టించుకోకపోతే అది మిమ్మల్ని తల్లకిందులు చేస్తుంది. మీ శక్తిని, అధికారాన్ని తెలివిగా వినియోగించడానికే మీరు ఈ విషయంలో ఉన్నారు. కొందరు మనుషులు అధికారాన్ని యాచిస్తే మరికొందరు ధనాన్ని యాచిస్తుంటారు. మీరు కేవలం ధనం మీదే మీ దృష్టంతా కేంద్రీకరించి నాకు కావాల్సింది డబ్బే, నేను డబ్బు సంపాదించడం మీదే నా దృష్టంతా పెడతాను, మరే విషయం మీద నాకు ధ్యాస లేదనంటే మీకు డబ్బు దొరుకుతుంది. అత్యంత ధనికులవ్వచ్చు, కానీ దానికోసం మీరు చెల్లించాల్సిన మూల్యం ఏమిటో తెలుసా? మీరు ఈ ప్రపంచంలో సమతులిత జీవితం జీవించడం కోసం ఉన్నారన్న సంగతి మీరు మర్చిపోయారు. మానసిక శాంతి, సామరస్యం, ప్రేమ, సంతోషం, సంపూర్ణ ఆరోగ్యం, వీటి ఆవశ్యకత కూడా ఉంది మీకు. డబ్బు సంపాదనే మీ ఏకైక ధ్యేయం చేసుకుని మీరు ఒక తప్పు ఎంపిక చేశారు. మీకు కావాల్సింది అదొక్కటే అనుకున్నారు, కానీ అన్ని రకాల ప్రయత్నాలు చేశాక మీకు కావాల్సింది డబ్బు ఒక్కటే కాదని మీకే తెలుస్తుంది. మరణశయ్య మీదున్న ఎవ్వరూ డబ్బు సంపాదించడానికి మరింత సమయం కేటాయిస్తే బాగుండునని అనుకోరు. మీలో దాగున్న ప్రతిభకు నిజమైన అభివ్యక్తీకరణ కావాలని, జీవితంలో సరైన స్థానం పొందాలని, అందాన్ని, ఇతరుల సంక్షేమం, సఫలతకు సాయపడుతూ పొందే సంతోషాన్ని కూడా కోరుకుంటుంటారు. మీ సుప్త చేతనాత్మక మనసు యొక్క నియమాలు నేర్చుకున్నాక మీరు కొన్ని లక్షల డాలర్లను కావాలనుకుంటే సంపాదించవచ్చు. అలాగే ప్రశాంతమైన మనస్సు, సామరస్యం, సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ వ్యక్తీకరణ లాంటివి ఉంచుకోవచ్చు. దారిద్ర్యం అనేది ఒక మానసిక రోగం. దారిద్ర్యంలో ఎటువంటి సుగుణమూ లేదు. తదితర మానసిక రోగుల్లాగే అదొక జబ్బు. మీరు శారీరకంగా జబ్బు పడితే అప్పుడు మీలో ఏదో గడబిడ జరుగుతుందన్న సంగతి మీకు తెలుస్తుంది. తక్షణం దాన్ని బాగు చేసుకోవడం కోసం మీరు సహాయాన్ని కోరతారు. అదే విధంగా మీ జీవితంలో అవసరమయ్యేటంత డబ్బు లేనప్పుడు మీరు నిశ్చయంగా దేనితోనో బాధపడుతున్నారన్నమాట. మీలోని జీవిత సిద్ధాంతం ఎప్పుడు అభివృద్ధిని, విస్తారాన్ని, జీవితం మరింత సౌభాగ్యంతో వర్ధిల్లాలని కోరుకుంటుంది. ఒక గుడిసెలో ఉండటానికి, చీలిక వాలికలైన బట్టలు వేసుకోవడానికి, ఆకలితో మలమలా మారటానికి మీరు ఈ విషయంలోకి అడుగు పెట్టలేదన్న విషయం ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఆనందంగా, సమృద్ధిగా ఉండాలి, విజయం సాధించాలి. డబ్బుని మీరెందుకు విమర్శించకూడదు? ధనం గురించిన అన్ని రకాల అంధవిశ్వాసాలని మీ మనసులోంచి తుడిచిపెట్టండి. డబ్బుని ఎప్పుడూ చెడుగా చూడకండి, మురికిగా భావించకండి. మీరు అలా ప్రవర్తిస్తే డబ్బు రెక్కలు విప్పుకొని మీ నుంచి దూరంగా ఎగిరిపోతుంది. గుర్తుంచుకోండి, మీరు దేని గురించి చెడుగా మాట్లాడతారో దాన్ని మీరు కోల్పోతారు. మీరు దేన్నైతే విమర్శిస్తారో దాన్ని మీరు ఖచ్చితంగా ఆకర్షించలేరు. డబ్బు గురించి సరైన దృక్పథాన్ని ఏర్పరచుకోవడం ఎలా? ఇదిగో మీకొక సులువైన పద్ధతి. మీ జీవితంలో డబ్బును ఎన్నో రెట్లు పెంచడానికి ఈ ప్రయోగాన్ని మీరు చేయవచ్చు. రోజుకి పలుమార్లు ఈ క్రింద చెప్పబోతున్న వాక్యాలను చదవండి, వినండి, మననం చేసుకోండి. నాకు డబ్బంటే ఇష్టం, నేను డబ్బుని ప్రేమిస్తాను, నేను దాన్ని తెలివిగా, వృధా చేయకుండా పనికి వచ్చేటట్లుగా ఆలోచనాపూర్వకంగా వాడతాను. నా జీవితంలో ధన ప్రవాహం నిరంతరం ఉంటూనే ఉంటుంది. నేను డబ్బుని ఆనందంగా ఖర్చు చేస్తాను, అది మళ్ళీ నా దగ్గరకే తిరిగి వస్తుంది. అద్భుతమైన రీతిలో అది ఎన్నో రెట్లు పెరిగి నా వద్దకు చేరుతుంది. డబ్బు మంచిది, డబ్బు చాలా మంచిది, డబ్బు ఎంతో మంచిది. పుష్కలంగా హిమ ప్రవాహంలా ధనం నా వైపే ప్రవహిస్తుంది. నేను దానిని మంచికే వాడతాను. నేను ఆర్థికంగా, మానసికంగా సుఖపడుతున్నందుకు దాని పట్ల కృతజ్ఞుడిగా ఉంటాను. మరొకసారి చదువుకుందాం. నాకు డబ్బంటే ఇష్టం, నేను డబ్బుని ప్రేమిస్తాను, నేను దాన్ని తెలివిగా, వృధా చేయకుండా పనికి వచ్చేటట్లుగా ఆలోచనాపూర్వకంగా వాడతాను. నా జీవితంలో ధన ప్రవాహం నిరంతరం ఉంటూనే ఉంటుంది. నేను డబ్బుని ఆనందంగా ఖర్చు చేస్తాను, అది మళ్ళీ నా దగ్గరకే తిరిగి వస్తుంది. అద్భుతమైన రీతిలో అది ఎన్నో రెట్లు పెరిగి నా వద్దకు చేరుతుంది. డబ్బు మంచిది, ఎంతో మంచిది. పుష్కలంగా హిమ ప్రవాహంలా ధనం నా వైపు ప్రవహిస్తుంది. నేను దానిని మంచికే వాడతాను. నేను ఆర్థికంగా, మానసికంగా సుఖపడుతున్నందుకు దాని పట్ల కృతజ్ఞుడిగా ఉంటాను. శాస్త్ర విజ్ఞానం ఉన్న వ్యక్తి ధనాన్ని ఎలా చూస్తాడు? మీరు భూమిలో బంగారం, వెండి, సీసం, రాగి లేక ఇనుము లాంటి లోహాలను కనుక్కున్నారనుకోండి, ఇవన్నీ చెడ్డవని మీరు ప్రకటిస్తారా? చెయ్యరుగాక చెయ్యరు. చెడు అంతా మానవ జాతి యొక్క అంధకారంలో కూడుకున్న అవగాహన, అజ్ఞానం,
జీవితాన్ని తప్పుగా విశ్లేషించటం, ఇంకా సుప్త చేతనాత్మక మనస్సును దుర్వినియోగం చేయడంలోంచి వస్తుంది. డబ్బు అనేది కేవలం ఒక ప్రతీక కనుక మనం ఎంతో సులభంగా సీసాన్నో తగరాన్నో లేక మరే ధాతువునో రూపాయికి బదులుగా మారకంలో వాడవచ్చు. 20వ శతాబ్దం ప్రారంభంలో అమెరికన్లు డైములు, క్వార్టర్ నాణేలను వెండితో చేసేవారు. ఒక్కోసారి వాటిలో 10 సెంట్లు లేదా 20 సెంట్లు విలువైన వెండి ఉండేది. తర్వాత అమెరికన్ ప్రభుత్వం వాటిని చవకరహం లోహాలతో తయారు చేసింది. కానీ ఎంత తక్కువ ధర గల లోహం దానిలో వాడినప్పటికీ క్వార్టర్ విలువ ఇంకా 5 సెంట్లే. ఒక లోహానికి మరో లోహానికి మధ్యనున్న తేడా కేవలం వాటి పరమాణువులలో ఉన్న ప్రాథమిక కణాలని ఒక భౌతిక శాస్త్రవేత్త మీకు చెబుతాడు. ఏదైనా ఒక లోహం ముక్కపై కొన్ని కణాల ధారని విడిచిపెట్టడం ద్వారా మీరు ఆ లోహాన్ని మరో లోహంగా మార్చగలరు. చవకరహం లోహాల నుండి బంగారం తయారు చేయగలరనే రసవాదులు ఒకప్పుడు కలలు కనేవారు. కానీ ఇప్పుడు దానివల్ల ఏం లాభం? బంగారం సీసం కన్నా మంచి గుణం కలది కాదు, అలాగే చెడ్డది కాదు. అవి రెండు విభిన్నమైన పదార్థాలు అంతే. ఎన్నో ఏళ్ల చరిత్రలో సీసం కంటే బంగారంకు ధర ఎక్కువ నిర్ణయించబడింది. ఎందుకంటే ప్రజలు సీసం కన్నా బంగారాన్నే ఎక్కువ ప్రేమిస్తారు లేదా అసహ్యించుకుంటారు కనుక. మీకు అవసరమయ్యే ధనాన్ని ఆకర్షించడం ఎలా? ఎన్నో ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలో నేను యువకుడిని కలుసుకున్నాను. తను డాక్టర్ అవ్వాలన్న కలకంటున్నానని అతను నాకు చెప్పాడు. దానికోసం అతను క్లాసులకి వెళ్తున్నానన్నాడు, బాగా చదువుకుంటున్నానన్నాడు. కానీ మెడికల్ స్కూల్ కి ఫీజు చెల్లించలేకపోతున్నాడు. అతని తల్లిదండ్రులు చనిపోయారు. తనను తాను పోషించుకోవడానికి తను ఒక స్థానిక ఆసుపత్రిలో డాక్టర్ల గదులు శుభ్రం చేసేవాడు. భూమిలో పాతిన విత్తనం తను పెరిగి పెద్దదవడానికి తనకు కావలసిన ప్రతిదీ తన వైపు ఆకర్షిస్తుందని నేను అతనికి వివరించాను. అతను చేయవలసిందల్లా ఆ విత్తనం నుండి నేర్చుకున్న పాఠాన్ని తన సుప్త చేతనాత్మక మనస్సులో ఒక ఆలోచనగా నాటడమే. ప్రతిరోజు నిద్రపోయే ముందు ఆ యువకుడు పెద్ద పెద్ద అక్షరాలతో తన పేరు రాసి ఉన్న మెడికల్ డిప్లొమా చిత్రాన్ని తన ఊహల్లో చూసుకునేవాడు. అతను దాన్ని స్పష్టమైన విస్తృతమైన చిత్రంగా చాలా సులువుగా చిత్రించుకోగలిగాడు. అతను చేసే పనుల్లో ఒక భాగం డాక్టర్ల ఆఫీసుల్లో గోడలకు వేలాడుతున్న డిప్లొమాలున్న పటాల అద్దాల దుమ్ము దులిపి శుభ్రం చేయటం. అవి తుడుస్తూ చదివాడు. అతను సుమారు 4 నెలల పాటు ప్రతి రాత్రి అతడు ఇలా తన ఊహల్లో చిత్రించుకునే టెక్నిక్ ను వాడుతూ వచ్చాడు. అప్పుడు తను శుభ్రం చేసే డాక్టర్ల ఆఫీసులోని ఒక డాక్టర్ అతన్ని డాక్టర్ కి సహాయకుడు అవ్వాలని ఉందా అని అడిగాడు. ఆ డాక్టర్ అతన్ని శిక్షణకు పంపాడు. శిక్షణ కోసం డబ్బిచ్చాడు. అక్కడ అతను వైద్య చికిత్సలో రకరకాల మెలకువలను ఎన్నో నేర్చుకున్నాడు. అప్పుడు ఆ డాక్టర్ అతనికి తన అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చాడు. ఆ యువకుడి తెలివితేటలకి అంకిత భావానికి ముగ్ధుడై తర్వాత అతను మెడికల్ స్కూల్లో చదువుకోవడానికి సాయం చేశాడు. ఈ రోజు ఆ యువకుడు కెనడాలో మాంట్రియల్ లో ఒక పేరొందిన గొప్ప డాక్టర్. ఆ యువకుడు విజయం సాధించడానికి కారణం ఆకర్షణ సిద్ధాంతాన్ని అతను నేర్చుకోవడమే. సరైన రీతిలో తన సుప్త చేతనాత్మక మనస్సును ఎలా ఉపయోగించాలో అతను తెలుసుకున్నాడు. ఇందులో ప్రాచీనమైన ఒక నియమం వాడబడింది. లక్ష్యాన్ని స్పష్టంగా తెలుసుకున్నాక మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అవసరమయ్యే సాధనా సామాగ్రిని తయారు చేసుకుంటారు. ఈ కేసులో లక్ష్యం తను డాక్టర్ అవ్వడం. అతను దానికి రూపకల్పన చేసుకోగలిగాడు, చూడగలిగాడు. డాక్టర్ కావడం అనే వాస్తవాన్ని అనుభూతి చెందాడు. తన ఆలోచనతో జీవించాడు. అతను తన మనసులో దానిని ఉంచుకోగలిగాడు, పోషించగలిగాడు, ప్రేమించగలిగాడు. చివరికి అతని రూపకల్పన ద్వారా ఆ ఆలోచన అతని సబ్ కాన్షియస్ మైండ్ పొరలను చీల్చుకొని ప్రవేశించగలిగింది. అది ఒక గొప్ప నమ్మకంగా మారింది. ఆ నమ్మకం అతని కలను సాకారం చేయడానికి అవసరమైన ప్రతి దానిని అతని వైపు ఆకర్షించింది. కొందరు జీతాలు ఎందుకు పెరగవు? మీరు ఒక పెద్ద కార్పొరేషన్ లో పనిచేస్తున్నారని అనుకోండి. మీకు చాలా తక్కువ జీతం ఇస్తున్నారని మీరు అనుకుంటుంటారు. మీ యజమానులు మీ పనితనాన్ని గుర్తించడం లేదని బాధపడతారు. మీకు మరింత జీతం ఇవ్వాలని, మరింత గుర్తింపు కలగాలని మీరు అదే పనిగా ఆలోచిస్తుంటారు. మీరు మీ బాస్ తో మానసిక విరోధాన్ని పెంచుకుంటూ మీరు మీ సుప్త చేతనలో మీ సంస్థలో ఉన్న అనుబంధాన్ని తెంచివేస్తున్నారు. మరో ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. అప్పుడు ఒకరోజు మీ పై అధికారి మీతో మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేయాల్సి వస్తుంది అంటాడు. నిజానికి మిమ్మల్ని మీరే ఉద్యోగంలోంచి తొలగించుకుంటున్నారు. మీ పై అధికారులు కేవలం ఒక సాధనంగా పనిచేస్తున్నాడు. అది మీ మనస్సులోని ప్రతికూల ధోరణికి నిర్ధారిస్తుంది. ప్రతిక్రియ సిద్ధాంతాలకి ఇది ఒక ఉదాహరణ. మీ ఆలోచన చర్య అయితే మీ సుప్త చేతనాత్మక మనసు యొక్క స్పందనని ప్రతిచర్య అనవచ్చు. ధన సంపాదన దారిలో ఉన్న కష్టాలు, అడ్డంకులు. అప్పుడప్పుడు ఎవడైనా బాగా డబ్బు సంపాదిస్తున్నారంటే వాడు ఒక విధమైన నేరస్తుడై ఉండాలి అని అనటం బహుశా విని ఉంటారు. ఈ విధంగా మాట్లాడే వ్యక్తి ఆలోచించే వ్యక్తికి సాధారణంగా ఒక ఆర్థిక రోగంతో బాధపడుతూ ఉంటాడు. బహుశా అతనికి తనకన్నా జీవితంలో విజయం సాధించి ఇప్పుడు అధిక ధనవంతులైన
పాత మిత్రుల మీద అసూయ ఉండి ఉండవచ్చు. అదే అయితే ఈ వ్యక్తి తన కష్టాలని తనే కోరి తెచ్చుకుంటున్నాడు. తన స్నేహితుల మీద వ్యతిరేక ఆలోచనలు పెంచుకోవడం, వారి సంపదను చూసి నిందించడం సంపదను సౌభాగ్యాన్ని పారిపోయేటట్లు చేస్తుంది. మిమ్మల్ని తిరస్కరించిన వారితో మీరు ఉండగలరా? ఉండలేరు. అలాగే సంపద కూడా. ఈ వ్యక్తి ఏది కావాలని ప్రార్థిస్తున్నాడో, ఏది కావాలని కోరుకుంటున్నాడో దాన్నే తరిమివేస్తున్నాడు. అతను రెండు రకాలుగా ప్రార్థిస్తున్నాడు, రెండు రకాలుగా కోరుకుంటున్నాడు. ఒకవైపేమో ధనం నా వైపు ప్రవహించాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. కానీ అదే ఊపులో అతను ఇతర వ్యక్తి దగ్గర ఉన్న సంపద పరమ చండాలం, అదొక పాపపు మూట అని అంటున్నాడు. ఈ వైరుధ్యం దారిద్ర్యానికి, దుఃఖానికి దారి చూపిస్తుంది. ఇప్పుడు ఇతరుల సంపదను చూసి సంతోషించడం మీదే మీ ధ్యాస ఉంచండి. మీ పెట్టుబడులను రక్షించుకోండి. మీరు పెట్టుబడుల గురించి మార్గనిర్దేశనం కావాలనుకుంటున్నా, లేదా మీ స్టాకులు, బాండ్ల గురించి మీరు బెంగపడుతున్నా, మీరు నెమ్మదిగా ఇలా అనుకోండి: అనంతమైన మీద నా అన్ని ఆర్థిక వ్యవహారాలని చూస్తూ నియంత్రిస్తుంటుంది. అనంతమైన మీద నా అన్ని ఆర్థిక వ్యవహారాలని చూస్తూ నియంత్రిస్తుంటుంది. మీరు తరచుగా సంపూర్ణమైన నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో ఇలా చేస్తుంటే తెలివైన పెట్టుబడులు పెట్టడంలో మీకు మార్గనిర్దేశం దొరుకుతుందని మీరు గ్రహిస్తారు. అంతేకాకుండా నష్టం రాకుండా మీకు రక్షణ దొరుకుతుంది. ఎందుకంటే రిస్క్ తో కూడుకున్న సెక్యూరిటీలను, హోల్డింగ్లను మీరు నష్టం కలగకుండానే అమ్మాలని అనిపిస్తుంది. ఏది ఇవ్వకుండా దేన్ని పొందలేరు. పెద్ద పెద్ద స్టోర్స్ లో యాజమాన్యం సెక్యూరిటీ గార్డులను, స్టోర్ డిటెక్టివ్లను జనం దొంగతనం చేయకుండా చూసుకోవడం కోసం వినియోగిస్తుంటారు. ప్రతిరోజు వాళ్ళు దొంగతనం చేసిన వాటిని పట్టుకుంటూ ఉంటారు. అలా దొంగతనం చేసేవారు లేమి, బలహీనతలున్న మానసిక లోకంలో మునిగి ఉంటారు. ఇతరుల నుంచి దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తూ వారంతా తమలోని శాంతి, సామరస్యం, విశ్వాసం, నిజాయితీ, పూర్ణత, సద్భావన, ఆత్మవిశ్వాసాలని దోసుకుంటున్నారు. అంతేకాదు వారు తమ సుప్త చేతనాత్మక మనసులకు పంపే సందేశాలన్నీ అన్ని రకాల నష్టాలని వారి వైపే ఆకర్షించుకుంటాయి. శీలం, కీర్తి, సామాజిక ప్రతిష్ట, మానసిక శాంతి మొదలైన వాటిని కోల్పోతారు. వారికి తమ మనస్సులు ఎలా పనిచేస్తాయో అర్థం కాదు. శక్తి నొసగే ఆధార క్షేత్రంలో వారికి నమ్మకం లేదు. వారు మానసికంగా తమ సబ్ కాన్షియస్ మైండ్ కున్న శక్తిని ఆహ్వానించడం, దాన్ని ఆదేశాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని నిర్ధారిస్తే వారికి జయం లభిస్తుంది. అప్పుడు నిజాయితీ, న్యాయబుద్ధి, నిలకడ వలన వారు తాము అద్భుతంగా బాగుపడడమే కాకుండా సమాజానికి గర్వకారణమవుతారు. మీకు నిరంతరం ధన సరఫరా, స్వేచ్ఛ, సుఖము, ఆనందమైన ధనం ఎల్లప్పుడూ సమకూరడం. మీరు మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తులను, మీ ఆలోచన, మానసిక రూపానికి ఉన్న సృజనాత్మక శక్తిని గుర్తించడంలో ఉన్నాయి. సమృద్ధిగా ఉన్న మీ జీవితాన్ని మీ మనస్సుతో స్వీకరించండి. మీరు మానసికంగా ధనాన్ని స్వీకరించడం, సంపదను ఆకాంక్షించడం లాంటివి వ్యక్తపరచడానికి తమకంటూ ప్రక్రియలు వేరే ఉన్నాయి. సమృద్ధి యొక్క మానసికావస్థలో మీరు చేరినప్పుడు ఆ సమృద్ధి నిండిన జీవితం అందించేందుకు అవసరమైన అన్ని వస్తువులు మీకు సమకూరుతాయి. ప్రతిరోజు ఇలా ప్రమాణం చేయండి. దీన్ని మీ హృదయం మీద రాసుకోండి. నేను నా సుప్త చేతనాత్మక మనసు యొక్క అంతులేని సంపదలతో కలిసి ఒకటిగా ఉంటున్నాను. ధనం, సంతోషం, జయం పొందడం నా హక్కు. డబ్బు స్వేచ్ఛగా, పుష్కలంగా, నిరంతరం నా వైపే ప్రవహిస్తుంటుంది. నేనెప్పుడూ నాకున్న నిజమైన విలువల గురించే ఆలోచిస్తుంటాను. నేను నా ప్రతిభను స్వేచ్ఛగా సమర్పిస్తాను. ఆర్థిక వరాలు అత్యధికంగా నాకు దొరికాయి. అది ఎంతో అద్భుతం. సంపద దిశగా ముందడుగు వేయండి. ఇలా 1 ధనవంతుడయ్యే హక్కు మీకుందని వాదించడానికి ధైర్యం తెచ్చుకోండి. మీ సుప్త చేతనాత్మక మనస్సు మీ వాదనని నిజం చేస్తుంది. 2 చాలని డబ్బుతో రోజులు వెళ్లదీయడానికి మీరు అనుకోరు. మీరు ఏమేం చెయ్యాలనుకున్నా, ఎప్పుడు చెయ్యాలనుకున్నా వాటన్నిటికీ కావలసినంత డబ్బుని మీరు కోరుకుంటారు. మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ లోని సంపదలను తెలుసుకోండి, గ్రహించండి. 3 మీ జీవితంలో ధనం స్వేచ్ఛగా ప్రవహిస్తున్నప్పుడు మీరు ఆర్థికంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ధనాన్ని ఒక ఉప్పెనలా చూడండి. అది ఎల్లప్పుడూ మీకు పుష్కలంగా లభిస్తుంది. ప్రవాహం యొక్క ఆటుపోట్లు నిరంతరంగా ఉంటాయి. ప్రవాహం వెనక్కి తగ్గినప్పుడు అది మళ్లీ పోటెత్తుతుందన్న సంగతి మీకు పూర్తిగా తెలుస్తుంది. 4 మీ సుప్త చేతనాత్మక మనసు యొక్క నియమాలు మీరు తెలుసుకున్నప్పుడు డబ్బు ఏ రూపంలోనైనా మీ దగ్గరకు ఎల్లప్పుడూ సరఫరా అవుతూనే ఉంటుంది. 5 చాలా మంది దగ్గర తగినంత డబ్బు లేకపోవడానికి, వాళ్ళు అతి కష్టం మీద రోజులు వెళ్లదీయడానికి కారణం వారు డబ్బుని దూషించడమే. మీరు దేన్నైతే గ్రహిస్తారో దానికి రెక్కలొచ్చి మీకు దూరంగా ఎగిరిపోతుంది. మీరు దేన్నైతే దూషిస్తారో, దేన్నైతే గర్హిస్తారో దానికి రెక్కలొచ్చి మీకు దూరంగా ఎగిరిపోతుంది. 6 మీరు ధనాన్ని భగవంతుడిగా చూడకండి. అది ఒక ప్రతీక మాత్రమే. గుర్తుంచుకోండి, నిజమైన సంపదలు మీ మనస్సులోనే ఉన్నాయి. మీరు ఈ ప్రపంచంలోకి వచ్చి
వచ్చింది సంతులిత జీవితాన్ని గడపడానికి, దానిలో మీకు అవసరమైనంత డబ్బు సంపాదించడం కూడా ఉంది. ధనాన్ని మీ ఏకైక లక్ష్యంగా చేసుకోకండి. సంపద, శాంతి, సంతోషం, నిజమైన అభివ్యక్త ప్రేమ, వీటిని మీవిగా భావించండి. అప్పుడు మీ సుప్త చేతనాత్మక మనస్సు మీరు ప్రకటించిన ఈ అన్ని రంగాలలోనూ చక్రవడ్డీని ఇస్తుంది. 8. దారిద్ర్యంలో ఎటువంటి సుగుణము లేదు. అదొక మానసిక వ్యాధి. ఈ మానసిక సంఘర్షణ లేదా రుగ్మత నుండి వెంటనే చికిత్స పొందాలి మీరు. 9. ఒక గుడిసెలో కాపురం ఉండడానికో, చిరిగిన దుస్తులు ధరించడానికో, ఆకలితో అలమటించడానికో ఇక్కడికి రాలేదు. ఇక్కడికి మీరొచ్చినది పరిపూర్ణమైన జీవితం గడపటానికి. 10. డబ్బు గురించి చెడుగా మాట్లాడకండి. డర్టీ డబ్బుని కానీ, నేను డబ్బుని అసహించుకుంటాను కానీ అని అనకండి. మీరు విమర్శించిన దాన్ని పోగొట్టుకుంటారు. ధనం తనకు తాను మంచిది కాదు, చెడ్డది కాదు. కానీ దాని గురించి మీరు ఎలా ఆలోచిస్తారో అది అలాగే తయారవుతుంది. 11. తరచుగా అంటూ ఉండండి, నాకు డబ్బంటే ఇష్టం. నేను దానిని తెలివిగా, ఎంతో మంచి పనులకు పనికి వచ్చేటట్లుగా న్యాయ సమ్మతంగా వాడతాను. నేను ఎంతో సంతోషంగా దాన్ని ఖర్చు చేస్తాను. అది 1000 రెట్లు అధికంగా నా దగ్గరకు తిరిగి వస్తుంది. 12. మీకు భూమిలో దొరికే రాగి, సీసం, తగరం లేదా ఇనుము కన్నా డబ్బు చెడ్డది కాదు. లోకంలోకి చెడు అంతా మనసుకున్న శక్తులను తెలుసుకోకపోవటం, వాటిని తప్పుగా ఉపయోగించటంలోనే ఉంది. 13. అంతిమ ఫలితాన్ని మనసులో ఒక రూపంగా చిత్రీకరించుకోండి. విజువలైజేషన్ చేయండి. అది మీ సుప్త చేతనాత్మక మనస్సుని స్పందించేలా చేసి మీ మానసిక చిత్రాన్ని సాకారం చేస్తుంది. 14. ఏదీ ఇవ్వకుండా మరేదో సంపాదించాలని ప్రయత్నించకండి. ఫ్రీ లంచ్ అంటూ ఏదీ లేదు. ఏదైనా పొందడానికి దేన్నైనా ఇవ్వాలి. మీరు మీ లక్ష్యాలు, ఆదర్శాలు, వ్యాపకాలపై మానసికంగా ధ్యాస ఉంచితే మీ సుప్త చేతనాత్మక మనస్సు మీకు ఎప్పుడూ సాయపడుతుంది. సంపదను పొందటానికి కీలకం. ఎప్పుడూ సంపద గురించి ఆలోచిస్తూ ఆ బీజాలను మనసులో నింపి సుప్త చేతనాత్మక మనస్సు యొక్క నియమాలను అన్వయించుకోవటంలోనే ఉంది. విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ధనికులవ్వడం మన ప్రాథమిక హక్కు. ప్రతి మనిషి ఈ ప్రపంచంలోకి సమృద్ధిగా జీవించడానికి, సంతోషంగా, పూర్తి ఆరోగ్యంతో, స్వేచ్ఛగా, సఫలమైన జీవితం గడపడానికి వచ్చారు. మీ శరీరంలో రక్త ప్రసరణ స్వేచ్ఛగా జరుగుతున్నప్పుడు మీరు శారీరకంగా ఆరోగ్యవంతులు. అలాగే మీ జీవితంలో డబ్బు స్వేచ్ఛగా ప్రవహిస్తుంటే మీరు ఆర్థికంగా ఆరోగ్యవంతులను గుర్తుంచుకోండి. మీ సబ్ కాన్షియస్ పవర్ అర్థం చేసుకోవడానికి, మనసు యొక్క ధర్మం గురించి నేర్చుకుని ఉంటే మీకు పుష్కలంగా డబ్బు, సౌందర్యం, సంస్కారం, సమృద్ధి, శాంతి, ఆనందాలు ఎల్లవేళలా మీతోనే ఉంటాయి. మీ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క నియమాలు నేర్చుకున్నాక మీరు కొన్ని లక్షల డాలర్లను కావాలనుకుంటే సంపాదించుకోవచ్చు. అలాగే ప్రశాంతమైన మనస్సు, సామరస్యం, సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణ వ్యక్తీకరణ లాంటివి ఉంచుకోవచ్చు. మీలోని జీవిత సిద్ధాంతం ఎప్పుడూ అభివృద్ధిని, విస్తారాన్ని, జీవితం మరింత సౌభాగ్యంతో వర్ధిల్లాలని కోరుకుంటుంది. మీరు ఆనందంగా, సమృద్ధిగా ఉండాలి, విజయం సాధించాలి. మేమెల్లప్పుడూ అదే కోరుకుంటాము. ఒక ప్రాచీన నియమం ఉంది. లక్ష్యాన్ని స్పష్టంగా తెలుసుకున్నాక మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అవసరమయ్యే సాధనా సామాగ్రిని తయారు చేసుకుంటారు. ఈ చాప్టర్ లో చివరిగా సంపదను పొందడానికి కీలకం ఎప్పుడూ సంపద గురించి ఆలోచిస్తూ ఆ బీజాలను మనస్సులో నింపి సుప్త చేతనాత్మక మనస్సు యొక్క నియమాలను అన్వయించుకోవటంలోనే ఉంది. విన్నారు కదా మై డియర్ విజేతల్స్. మన నెక్స్ట్ చాప్టర్ 11 లో మీ సబ్ కాన్షియస్ మైండ్ కి మీ విజయాలలో ఒక భాగస్వామి అంటే ఏమిటో నేర్చుకుందాం. విజయం అంటే ఏమిటి? విజయానికి 3 మెట్లు. నిజమైన విజయానికి కొలమానం. అతను తన కళని ఎలా నిజం చేసుకున్నాడు? ఆమె కలల కన్నా ఫార్మసీ నిజమైందా? వ్యాపారాలలో సబ్ కాన్షియస్ ని ఉపయోగించుకోవడం ఎలా? 16 ఏళ్ల ఆ కుర్రవాడు ఓటమిని గెలుపుగా మార్చుకున్నాడా? విజేతలైన ఎగ్జిక్యూటివ్స్ ఉపయోగించిన మార్గాల గురించి తెలుసుకుందాం. శ్రద్ధా శక్తులతో విని, నేర్చుకొని, పాటించి రూపాంతరం చెందుతున్న మీ అందరికీ ది యూనిపవర్ గ్రాటిట్యూడ్ తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని, షేర్ చేస్తూ, ఫాలో చేస్తూ, లైక్ చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మా ప్రియమైన మీ అందరికీ విజయోస్తు, విజయీ భవ, మనోవాంశ ఫలసిద్ధిరస్తు.